టీడీపీ నేత నారా లోకేష్ ఇప్పుడు వైసీపీ నేతలకు రాజకీయంగా టార్గెట్ అయ్యారు. లోకేష్ తన పాదయాత్రలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపైన ఇప్పటికే వైసీపీ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ తాత పార్టీలోకి లోకేష్ ఇప్పుడు తారక్ను ఆహ్వానించడం ఏంటని ఎద్దేవా చేశారు. లోకేష్ పార్టీ నడపలేకనే జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ అప్పగిస్తే కొంతకాలం టీడీపీ మనుగడలో ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా మంత్రి రోజా ఇదే అంశంపైనే స్పందించారు. చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రపైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తిరుపతిలో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి, నారాయణస్వామితో పాటుగా రీజనల్ ఇన్ఛార్జ్ బాలినేని హాజరయ్యారు. ఎన్నికల కోసం సమాయత్తంపై చర్చించారు. ఇదే సమయంలో లోకేష్ పైన మంత్రి రోజా మండిపడ్డారు. టీడీపీలో మంత్రులను చంద్రబాబు పపెట్లా ఆడించారని చెప్పిన మంత్రి, జగన్ తన మంత్రులను సొంత మనుషుల్లా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. నలుగురి కోసం మాట్లాడి చప్పట్లు కొట్టించుకోవడం ద్వారా ప్రయోజనం లేదన్నారు. ఎలాంటి ఛాలెంజ్కైనా రెడీగా ఉన్నామని రోజా చెప్పారు. లోకేష్ది యువగళం కాదని గంగాళమంటూ రోజా వ్యాఖ్యానించారు. లోకేష్ పైన మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చంద్రబాబుది కాదని ఎన్టీఆర్ పార్టీగా పేర్కొన్నారు. పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఇక పార్టీ బతికేది లేదని చంద్రబాబు, లోకేష్కు అర్థమైందన్నారు. లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అయిందని రోజా వ్యాఖ్యానించారు. దీంతో ఇక వారాహితో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకొస్తే ఎక్కడ హీరో అవుతాడనే భయంతో పవన్ కళ్యాణ్పై విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. లోకేష్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు మంత్రి పెద్దిరెడ్డి కన్నెర చేస్తే లోకేష్ చిత్తూరు జిల్లాలో తిరుగుతారా అని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ దమ్ముంటే చిత్తూరులో పోటీ చేయాలని రోజా సవాల్ చేశారు. నియోజకవర్గాల్లోకి వచ్చి తాట తీస్తానని లోకేష్ మాట్లాడుతున్నారని, అవినీతి చేశామని విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లోకేష్ తమ మీద చేసిన ఆరోపణలపైన దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాలకు టీడీపీకి ఇన్ఛార్జీలు లేరన్నారు. లోకేష్ పాదయాత్రకు జనం లేరని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మంత్రి రోజా వ్యాఖ్యలపైన లోకేష్, టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక ఇదిలా ఉంటే 3 రాజధానుల ఏర్పాటు దిశగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తూనే మరో వంక నిర్మాణాలకు పూనుకుంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే నెల 14వ తేదీన ప్రారంభం కాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది. విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతున్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే స్వయంగా ప్రకటించారు. దేశ రాజధానిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖకు తరలి వెళ్లడంపై తొలిసారిగా పెదవి విప్పారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేశారు. విశాఖపట్నంలో వారంలో 2 రోజుల పాటు బస చేయాలని నిర్ణయించుకున్నారు. మార్చి 22వ తేదీ నుంచి వారంలో 2 రోజుల పాటు విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి సమాయత్తమవుతున్నారు. ప్రతి సోమ, మంగళవారాల్లో ఆయన అక్కడే బస చేయనున్నారు. ఈ 2 రోజులు కూడా అధికారిక సమావేశాలు, సమీక్షలన్నీ విశాఖ నుంచే కొనసాగించనున్నారు. ఈ 2 రోజులు ఆయన విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ అతిథి గృహంలో బస చేస్తారని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి బస చేయడానికి అనువుగా విశాఖ పోర్టు ట్రస్ట్ గెస్ట్ హౌస్లో మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో విశాఖలో బస చేసిన అనంతరం బుధవారం నాడు వైఎస్ జగన్ పల్లెనిద్రకు బయలుదేరి వెళ్తారని సమాచారం. పల్లెనిద్రను ముగించుకున్న తర్వాత మళ్లీ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ భవనాలను పరిపాలనకు అనువుగా తీర్చిదిద్దాలంటూ ఇప్పటికే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు. దీంతో పాటు భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని, ప్రభుత్వ భవనాలను కూడా దీనికోసం వినియోగించే అవకాశాలున్నాయి. ఖాళీగా ఉన్న విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్లను కూడా గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్సార్సీపీ తన కేంద్ర కార్యాలయం భవన నిర్మాణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన ఎండాడ పనోరమా హిల్స్లో వైవీ సుబ్బారెడ్డి ఈ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ పనులు ఊపందుకున్నాయి. శాశ్వత క్యాంపు కార్యాలయం కూడా అందులోనే ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఏప్రిల్లోగా పూర్తిస్థాయిలో విశాఖకు తరలి వెళ్లాల్సి ఉంటుందని వైఎస్సార్సీపీ భావిస్తోంది.